TSM6 న్యూస్ కి స్వాగతం. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో ఫుల్ జోష్లో సాగిన దసరా సంబరాలు. ఈ ఉత్సవాలకు కళాకాల నృత్యాలు, ఫోక్ సింగర్స్ ఆటపాటలతో ప్రాంగణం అంతా సందడిగా మారింది. ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ దసరా సందర్భంగా సాంప్రదాయ పూజలు నిర్వహించి అనంతరం శ్రీరామచంద్రుని విజయానికి సంకేతంగా రావణాసుర దహనం కార్యక్రమం జరిగిందని అన్నారు. దసరా పండుగలో సత్యం, ధర్మం మరియు శుభం, చెడుపై గెలిచే నిత్య స్ఫూర్తి ఉందని ఈ సందర్భంగా వారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజధానిలో తెలిసాను. నేను ఫస్ట్ రాజకీయాలకు వచ్చినాను. ఫస్ట్ టైం మా కుటుంబం అంతా, మా చిన్నాయనలు, మా మొత్తం అందరూ వాడికే సపోర్ట్ చేసి. ఎందుకంటే వాడేమో ఒక అభియానాల్లో నిలబడ్డాడు, నేను ఇంకో అభియానాల్లో నిలబడ్డా. మా వాళ్ళంతా నువ్వు ఆ ఫ్యాన్లు వదిలేసి ఈ ఫ్యాన్లకు వస్తే నువ్వు నిలబడు. నేను ఒప్పుకోలే. నేను ఒకసారి అటు పోయినా నేను అటే ఉంటా అని చెప్పి మొండి ఉన్నా. నేను ఓడిపోయినా వాడు నా మీద గెలిచాను. నేను అప్పుడు అనుకున్నా ఏది ఏం కానీ మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా అమీన్పూర్లో గ్రామ పంచాయతీ మెంబర్ గెలవాలనుకున్నా. మెంబర్ గెలిచిన మళ్ళా తర్వాత ఎంపీటీసీ గెలిచిన, మళ్ళా తర్వాత కౌన్సిలర్ గెలిచి మీ అందరి ఆశీర్వాదంతో అమీన్పూర్ మున్సిపాలిటీకి చైర్మన్. ఒక ఓటమి ఆ మొండి పట్టుదల నన్ను ఇతని ఏదో వచ్చింది. వాడేమో బిజినెస్లో పోయిండు, నేను పొలిటికల్కి వచ్చిన. నా మీద గెలిచిన వాళ్ళకేమో బిజినెస్ ఇంట్రెస్ట్, నాకేమో పొలిటికల్ ఇంట్రెస్ట్. నేనేమో ఇట్లనే వచ్చిన, వాడేమో బిజినెస్లో సక్సెస్ అయ్యింది. నాకంటే చాలా గట్టి ఉన్నాడు, తక్కువ కాదు. వాడు చిన్నప్పటి నుంచి ఒక్కనాడు కూడా ఏమ్రా అంటే ఏమ్రా అనుకోలే. అనుకున్నావా రా సమయం ఎప్పుడు మాకు కొట్లాడుకున్నట్టు కానీ ఒక మాట అనుకున్నట్టు కానీ చరిత్రలో తెలియదు. ఇప్పటిదాకా అట్లనే ఉన్నాం, అట్లనే వస్తున్నాం. క్రాకర్స్ అంటే ఏంటి బాబు? థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకు గురించి అడిగినామంటే ఇంత గ్రాండ్గా ఒక ప్రోగ్రామ్ని కొన్ని ఏళ్ళ నుంచి నడిపిస్తున్నారంటే లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది ప్రతి మనలో. కానీ ఆ మనిషిలో తన లీడర్షిప్ క్వాలిటీ ఉందని మీరు గుర్తించి ముందడుగు వేయడానికి రీజన్ ఏంటో తెలుసుకోవాలనిపించింది. ఇవాళ ఈ వేదిక ముఖంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి కుదిరితే మన సింగారాల పేరు ఆ బీట్ వాయించిన ఇవాళ పాండ్యం చేస్తాం. ఆ బీటు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం మన గురించి, అమీన్పూర్ ప్రజల గురించి, కాలనీవాసుల గురించి అందరూ సంతోషంగా ఉండాలని 15-16 సంవత్సరాల నుంచి అందరినీ ఆనందపరిచేందుకు ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టి ఆయన మీ ఆనందమే నా ఆనందం అంటూ ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. అందరూ గమనించండి సోదరులారా,
ఇక్కడ మన మున్సిపల్ ఏరియాలో కానీ ఎక్కడ కానీ ఇంత పెద్ద ప్రోగ్రాం ఎక్కడ జరపరు. ఇప్పుడు మన సార్ అన్నట్టు చిన్న ప్రోగ్రాం అనుకున్నామని మన ఎస్ఎస్ఆర్కి చెప్పిండు. చాలా చిన్న ప్రోగ్రాం అనుకున్న చూస్తే ఇంత పెద్ద ప్రోగ్రాం చేశాడు పాండురంగారెడ్డి గారు. కాబట్టి సోదరులారా, మీరందరూ కూడా పాండురంగారెడ్డికి మీ కళాశాలతోటి ఒక్కసారి గట్టిగా సపోర్ట్లు కొట్టాలని నేను కోరుకుంటున్నాను. గట్టిగా అమ్మవారిని పెట్టి 9 రోజులు అందరికీ కూడా ఆడపడుచులకు నవరాత్రులు జరుపుతూ కుంకుమార్చనలు చేస్తూ పూజలు చేస్తూ బ్రహ్మాండమైనటువంటి గుడిని గుడిని కూడా ఇక్కడనే నిరూపించిండు. 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు మనం అందరం ఇక్కడ రోడ్లో అమ్మవారు షెడ్ వేసి పెట్టేవాడు. ఇక ఆయన 15 సంవత్సరాలు చూసి 15-16 ఏళ్ళు చూసి అమ్మవారి గుడిని ప్రత్యేకంగా నిర్ణయిస్తే ఎల్లకాలం అందరికీ దర్శనమిస్తుందని చెప్పి ఆ యొక్క దుర్గామాత గుడిని కూడా నిర్ణయించి ఏర్పాటు చేసి అందరికీ కూడా ఊరు వాళ్ళకందరూ కూడా బ్రహ్మాండంగా ఎప్పుడు ఎల్లకాలం మా అందరికీ మీ అందరికీ ఎల్లకాలం దర్శనం ఇవ్వాలని ఆయన పెద్ద మనసుతోటి ఇలాంటి కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. బతుకమ్మకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, దసరాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో మన గురించి మన కాలేజీల గురించి ఊరు గురించి పాండురంగారెడ్డి చేసినటువంటి పనులు ఇంత అంత కాదు. మీరంతా గమనిస్తున్న సోదరులారా, గ్రామ ప్రజలకి ఇంత గొప్ప ప్రోగ్రాం నిర్వహిస్తున్న మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారికి మరియు మా మిత్రులు కౌన్సిలర్స్ అందరికీ, తర్వాత ఇక్కడికి విచ్చేసిన భక్తులకు, పట్టణ ప్రజలందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. పాండురంగారెడ్డి అన్న ఏదో ప్రోగ్రాం చేస్తున్నా అంటే నేను ఏదో సాహసిక ప్రోగ్రాం అనుకున్నా, కానీ ఇంత బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ముందుగా పాండురంగారెడ్డి గారికి మరియు టీపీఆర్ యువసేన సభ్యులు, దాని ప్రెసిడెంట్ రిషి గారికి, మిగిలిన మిత్ర బృందాల అందరికీ, గ్రామ పెద్దలందరికీ పేరున ఇంత మంచి ప్రోగ్రాం చేస్తూ పోలీస్ వారికి సహకరిస్తున్న ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నాకు ప్రోగ్రాం అందరం మంచిగా ఎంజాయ్ చేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలంటే మీ అందరూ నాకు కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా బహుశా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది మన వీరంగూడ టెంపుల్ దగ్గర. అలాంటిది మళ్ళీ మన దగ్గర రిపీట్ అవ్వద్దు అని అంటే మీరు నాకు కోఆపరేట్ చేయాలి. క్రాకర్స్ ఇక్కడి నుంచి మీరు ఎంజాయ్ చేయాలి. దయచేసి ఇప్పుడు ఏదైతే బార్డర్ లైన్ ఉందో అది దాటి మాత్రం అక్కడికి పోవడానికి ఎవరు ప్రయత్నం చేయకండి. మరీ ముఖ్యంగా పేరెంట్స్ అందరూ చిన్నపిల్లల్ని తీసుకుని వస్తే వాళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీరు అందరూ ఈ ప్రోగ్రామ్ని బాగా ఎంజాయ్ చేసి మీరు అందరూ సేఫ్గా ఇంటికి వెళ్తేనే మాకైనా ఈ ప్రోగ్రాం నిర్వహించిన పాండురంగారెడ్డి గారికైనా సంతోషంగా ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రోగ్రామ్స్
మీరు కరెక్ట్ గా వాళ్ళని ఫాలో కావట్లేదు, అందుకే వాళ్ళు డల్ గా ఉన్నారు. ఇప్పటి నుంచి ఒక లెక్క, ఓకేనా? వాళ్ళు జగన్ ఫాలో అవుతారు. అన్న థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడికి పిలిచినందుకు నేను ఫస్ట్ టైం రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. భజన మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అచ్చుతోనే చాలా ప్రేమగా నన్ను పలకరించారు. థ్యాంక్ యూ సో మచ్. సందీప్ అన్న నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హ్యాపీ దసరా. మీ అందరూ కూడా హ్యాపీ దసరా. ఇంకా లేదద్దు మనకి మాట్లాడుతూ వస్తుంది మన డాన్స్. ఓకేనా? షురూ చేద్దామా? ఒక్కసారి అందరూ గట్టిగా ఒక roll తీసుకుంటే డాన్స్ ఓకే? Thank you so much. Thank you. Hey!
నీకు ఒక మాట చెప్తానంటారా? ఆ ఎదురింటి సుబ్బారావు చూడండి, వాళ్ళ ఆవిడ్ని 4 రోజులు సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నాడు. ఏ రోజన్నా తీసుకెళ్ళావు నువ్వు? అంటే నీ పిల్లలు నేనా ఆవిడ? సరే అవన్నీ వదిలేండి. ఆ పక్కింటి లక్ష్మితో గొడవ ఏంటి? ఏమన్నా టిఫిన్ చేసే టైం మన ఇంటికి వచ్చి అవ్వటం, టిఫిన్ చేదురు రండి అంటాం, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు వచ్చి అవ్వటం, లంచ్ చేదురు రండి అంటాం, రాత్రి పడుకున్నప్పుడు వచ్చి పడుకోవాలా అని చెప్పిన మన ఇల్లు చాలా పెద్దది, ఏదో గురువులో పడుకుందాం అనిపించా. అంతేనా? అంటే ఒకసారి పెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది, ఏ రోజు ఒక నగ నట్ర కొనిచ్చారు? పెట్టడానికి నాకు కళ్యాణ్ కుమార్ కాదు, మరి కళ్యాణ్ టిఫిన్ సెంటర్ కావాలని 2 ఇడ్లీతో సిటీ కాదు. చాలా ఎక్కువ మాట్లాడి మీరు ఇలా మాట్లాడితే వీళ్ళలో ఎవడో ఒకటితో లేచిపోతారు నేను ఇక్కడ. హలో అక్కడ వేస్తాడు, నువ్వు ఇక్కడ కూడా వెళ్తాను. నన్ను రంగా బాబా ఆల్రెడీ నాకు చెప్పాడు. హలో, ఇప్పుడు మన ఇద్దరు మొగుడు పెళ్ళాలి కదా? మరి అలా మాట్లాడవేంటి? ఎన్ని రోజులు అవుతుంది కానీ ఆ తలకి దెబ్బ తగిలింది ఏంటి? వాడు పుట్టినప్పుడు నీ చేతిలో ఏం లేదా? అది ఇట్లా ఆడి పిల్ల చేయింది, ఈడి పిల్ల చేయింది, నేను ఎవరి దగ్గరికి పోవాలా? ఏమయ్యా నీకు కొంచెం అన్నా ఉందా? మనసు Thank you.
విజయానికి కారణం ఇప్పుడు పరిచయం చేస్తున్నారు కదమ్మ. ఈమె తెలుసా తెలుసా ఓకే ఈమె కూడా తెలుసు కదా. ఇప్పుడు మీకు తెలియదు ఎవరంటే ఆమె కూడా తెలుసు కదా ప్రసన్న. ఇప్పుడు ఫస్ట్ కోడలు దేవేందర్ భార్య, ఈమె నా కోడలు. అంటే ఇద్దరు నా కోడలే మళ్ళా అనుష. మీ అందరికీ లాస్ట్ పరిచయం చేద్దాం అనుకున్నా, ఈ హడావుడిలో అది మర్చిపోయినా కాబట్టి మీ అందరికీ ఇప్పుడు పరిచయం చేస్తున్నా. మా కోడలు దండం పెట్టి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక వచ్చిండు వచ్చాడు చూడరా. అవును,